మహాభారతంలో 18 రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో మన దేశంలోని 80% మంది పురుషుల జనాభా అంతరించిపోయింది. ఇప్పటికీ కూడా మన దేశంలో కురుక్షేత్ర యుద్ధాన్నే అతిపెద్ద యుద్ధంగా భావిస్తారు. ఇక యుద్ధంలో ధర్మం గెలవగా అధర్మం ఓడిపోయింది. అలా కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన పాండవుల్లో ధర్మరాజుని హస్తినాపురానికి రాజుగా పట్టాభిషేకం చేశారు. ఇక కౌరవుల తల్లి అయిన గాంధారి, నా కొడుకులందరూ చనిపోయినట్టే నువ్వు నీ వంశం వారందరూ కూడా దారుణంగా చనిపోతారని పుత్రశోకంలో ఉన్న గాంధారి శ్రీకృష్ణుణ్ణి శపించింది. ఆ విధంగా పాండవులు హస్తినాపుర రాజ్యాన్ని 36 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత గాంధారి తనకిచ్చిన శాపంగా ఒక వేటగాని బాణం తగిలి శ్రీకృష్ణుడు తన దేహాన్ని విడిచిపెట్టి అవతార పరిసమాప్తి చేసిన తర్వాత ఇక కలియుగం రాబోతుంది కాబట్టి తాము మహాప్రస్థానం చేయవలసిన సమయం